హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్ని స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎటువంటి హ్యాంగింగ్ లేకుండా, ఎటువంటి ల్యాగింగ్ లేకుండా మన మొబైల్ అనేది చాలా బాగా ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక అప్లికేషన్ నుంచి వెళ్ళి మనం ఇంకొక అప్లికేషన్కి స్విచ్ అయినా సరే, లేకపోతే బ్రౌజింగ్లో వెళ్ళి ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నా సరే, మనకు ఫాస్ట్గా మన మొబైల్ అయితే రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఒక 6 months తర్వాత కానీ, లేకపోతే 1 year తర్వాత కానీ మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి అనమాట. అందులో వచ్చేసి ఒక మెయిన్ రీజన్ మనకు మొబైల్ యొక్క క్రోమ్ కూడా. మన మొబైల్ యొక్క క్రోమ్ని మనం రకరకాల యూసేజ్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి, ఏదైనా సైట్ విజిట్ చేయడానికి, ఈ విధంగా రకరకాలుగా క్రోమ్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ క్రోమ్లో మీరు చేసుకోవాల్సిన 5 settings కనుక చేసుకోకపోతే మీ మొబైల్ అనేది ఇదే విధంగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో మనం క్రోమ్కి సంబంధించిన ఆ 5 హిడెన్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 5 హిడెన్ సెట్టింగ్స్ వల్ల మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. అదే విధంగా మీ మొబైల్లోకి ఏదైనా మాల్వేర్ కానీ, ఏదైనా వైరస్ అనేవి రాకుండా కూడా కొంచెం సేఫ్గా అయితే మన మొబైల్ యొక్క బ్రౌజింగ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఈ క్రోమ్కి సంబంధించిన 5 హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్ యొక్క క్రోమ్లో మనం తెలుసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ కోసం సింపుల్గా నా మొబైల్ యొక్క క్రోమ్ని విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, 3 dots పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అందులో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇందులో మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనం చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. వాటి తర్వాత మిగతా 2 సెట్టింగ్స్ గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్ గా ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి ఈ విధంగానే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇందులో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో అయితే నాకు ఆ సెట్టింగ్ అయితే కనిపిస్తలేదు. వేరే ఒక మొబైల్లో మీరు చూసినట్టయితే నాకు ఆ సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీరు చూసినట్టయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి నేను వచ్చేసాను. ఇందులో థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి నాకు ఈ విధంగా ఉందన్నమాట. మీ మొబైల్ కూడా చెక్ చేసుకోండి, ఉన్నట్టయితే చేసుకోండి, లేకపోతే వదిలేసినా సరిపోతుంది. థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మనకు అలో థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ప్రతి ఒక్క మొబైల్లో సెట్ చేసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్ యొక్క క్రోమ్లో మీరు ఏదైనా వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇమేజెస్ కానీ, దానికి సంబంధించిన డేటా కానీ మొత్తం లోడ్ అయిపోయి అది జంక్ ఫైల్ లాగా మన క్రోమ్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. దీని కారణంగా కూడా మన మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ నుంచి మీకు ఈ విధంగా అలో చేస్తుంది కదా, దాన్ని బ్లాక్ చేసేయండి. ఈ విధంగా బ్లాక్ చేసినట్టయితే, బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చేసినట్టయితే ఇకపై నుంచి మీరు ఏ బ్రౌజింగ్ చేసినా సరే, ఏ వెబ్సైట్ ని విజిట్ చేసినా సరే మీకు అనవసరమైన జంక్ ఫైల్స్ అనేవి అక్కడ సేవ్ అయితే కావాలన్నమాట. సో ఈ సెట్టింగ్ ఈ మొబైల్లో ఉంది, మీ మొబైల్లో ఉందో లేదో చూసుకొని సెట్టింగ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. సో ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ కూడా మనకి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోనే ఉంటుంది. సింపుల్ గా ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకే వచ్చేయండి. ఇందులోనే మీరు చూసినట్టయితే సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సింపుల్ దాని విధంగా ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను దాన్ని సెట్ చేసి పెట్టుకున్నాను, ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి. మీ మొబైల్లో ఏ విధంగా ఉంటుందంటే నో ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. నో ప్రొటెక్షన్ కనుక ఉన్నట్టయితే మీరు ఏం బ్రౌజింగ్ చేసినా సరే ఆ బ్రౌజింగ్ అనేది సేఫ్ గా అయితే ఉండదు, మనకు ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండదు అనమాట. అంటే మీరు బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్లోకి ఏదైనా మాల్వేర్ కానీ, లేకపోతే ఏదైనా వైరసెస్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ మొబైల్ అనేది కంట్రోల్ లేకుండా వేరే వాళ్ళ థర్డ్ పర్సన్ యొక్క చేతిలోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ మీరు కంపల్సరీగా ఆన్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు, హ్యాకర్స్ అనే వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట మన మొబైల్ని హ్యాక్ చేయడానికి. సో మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు వేరే వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మీరు పొరపాటున ఏదైనా యాడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్లోకి ఏదో ఒక యాప్ కానీ, వేరే ఏదైనా సాఫ్ట్వేర్ కానీ డౌన్లోడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ మొబైల్ యొక్క కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ మీరు కంపల్సరీగా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే చివరిది వచ్చేసి మనకి ఇందులోనే ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో క్లియర్ బ్రౌజింగ్ డేటా అని చెప్పేసి ఉంటుంది. ఇందులో కనుక మీరు వెళ్ళినట్టయితే మీ మొబైల్ కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఏమేమి బ్రౌజ్ చేశారు, బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, సైట్ డేటా ప్రతి ఒక్కటి మనకి ఇందులో సేవ్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీ మొబైల్ మీరు తీసుకొని 1 year అయింది అనుకుందాం, ఇప్పటి వరకు మీరు ఏమేమి సెర్చ్ చేశారు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. అది ఆటోమేటిక్గా రిమూవ్ కూడా కాదు, మీరే దాన్ని మాన్యువల్గా రిమూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీని కారణం కూడా మన మొబైల్ అనేది కొద్ది వరకు హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు 1 week ఒకసారి అయినా సరే, లేకపోతే 1 month ఒకసారి అయినా సరే వీటిని మీరు క్లియర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ మనకు బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. అడ్వాన్స్ లోకి వచ్చేసి మీరు కావాలనుకుంటే వీటి అన్నింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి లాస్ట్ అవర్ కాకుండా ఆల్ టైమ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే బేసిక్ లో అన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆల్ టైమ్ అయితే సెట్ చేస్తుంది. సో ఇక్కడ సింపుల్ గా నేను క్లియర్ డేటా అని చెప్పేసి క్లియర్ పైన ప్రెస్ చేస్తాను. మీరు ఇక్కడ ఆల్ డేటా ప్లేస్ లో కావాలనుకుంటే ఈ డేది మాత్రమే రిమూవ్ చేయొచ్చు, లేకపోతే 1 month రిమూవ్ చేయొచ్చు, 1 hour ముందు రిమూవ్ చేయొచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఆల్ డేటా అయితే క్లియర్ చేసేసాను. ఎందుకంటే నా మొబైల్ యొక్క బ్రౌజర్ అనేది ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్ గా రన్ అవుతుంది, నా మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో మనం చేసుకోవాల్సిన 3 settings. ఓకే, 3 settings కంప్లీట్ అయిపోయాయి. ఇందులోనే ఇప్పుడు మనకు ఒకటి సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ మనకు క్రోమ్ యొక్క సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాతనే సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులోకి మీరు వచ్చినట్టయితే ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, పాపప్ అండ్ రీడైరెక్ట్స్ అని చెప్పేసి. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ సెట్టింగ్ కూడా నేను చేసి పెట్టుకున్నాను. ఈ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నేను బ్లాక్ చేసి పెట్టాను అనమాట. వీటిని మీరు కూడా బ్లాక్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఆఫ్ చేసి పెట్టాను అనమాట. మీరు ఒకవేళ ఈ విధంగా ఆన్ చేసి పెట్టారనుకోండి, పాపప్ అండ్ రీడైరెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ అలౌడ్ అయిపోయాయి. మీరు ఎప్పుడైనా
సరే ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కొన్ని వెబ్సైట్స్ అనేవి పాపప్ యాడ్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటాయి అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్కి రీడైరెక్ట్ అయిపోతారు. సో ఇటువంటి సిచ్యువేషన్ నుండి మీరు సేఫ్ అవ్వాలి అనుకుంటే దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. మీరు రీడైరెక్ట్ అయితే అవరనమాట. ఏదైనా అటువంటి వెబ్సైట్స్ మీరు ఏమైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా సరే పాపప్ యాడ్ అక్కడ షో చేద్దాం అనుకున్నా సరే మీరు రీడైరెక్ట్ అవ్వరు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా అయితే ఉంటారనమాట. సో ఈ సెట్టింగ్ కూడా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టండి. ఓకే, ఇప్పుడు వచ్చిన మనం చేసుకున్న ఈ 4 సెట్టింగ్స్ అనేవి మనం క్రోమ్ అప్లికేషన్ ని ఓపెన్ చేసి చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన 5th సెట్టింగ్ వచ్చేసి క్రోమ్ అప్లికేషన్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. క్రోమ్ అప్లికేషన్ బయట నుంచి క్రోమ్ కి సంబంధించిన సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నుంచి అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ పైన మీరు లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ ఒక ఐ బటన్ అయితే కనిపిస్తుంది. ఐ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే క్రోమ్ కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. కొంతమంది మొబైల్స్ లో ఈ విధంగా దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఐ బటన్ రాదు. వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అంటే సింపుల్ సెట్టింగ్స్ లో వెళ్ళి యాప్ మేనేజర్ లోకి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి ఈ విధంగా వచ్చేసినట్టయితే ఇందులో మనకు యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులోకి వచ్చేయండి. ఇక్కడ క్రోమ్ ఎక్కడ ఉందో చూడండి. దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ మీరు సేమ్ అవే ఆప్షన్ లోకి అయితే వచ్చేస్తారనమాట. సో ఇక్కడ సింపుల్ మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. అది మీకు ఈ విధంగా అలో చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ దాన్ని ఈ విధంగా ఆఫ్ చేసేయండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే మీకు ఇక్కడ మీ క్రోమ్ అనేది మిమ్మల్ని వార్న్ అయితే చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఈ రిస్కీ అప్లికేషన్ అని చెప్పేసి మిమ్మల్ని వార్న్ అయితే చేస్తుంది. సో ఆ విధంగా మిమ్మల్ని వార్న్ చేయడానికి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా మీకు తెలియకుండా ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా మనకు క్రోమ్ అనేది చెప్తుంది అనమాట. ఇది వద్దు, ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్, దీని వల్ల ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి. సో అందుకే ఈ సెట్టింగ్ మీరు ఈ విధంగా ఆఫ్ చేసి పెడితే సరిపోతుంది అనమాట. సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్లో ఉన్న క్రోమ్ అప్లికేషన్ కి సంబంధించిన 5 హిడెన్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అవడమే కాకుండా మీరు కొంచెం సేఫ్ బ్రౌజింగ్, అదే విధంగా హ్యాంగ్ ఫ్రీ అవడమే కాకుండా మీరు కొంచెం సేఫ్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా చిన్న వీడియో, చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పిన పాయింట్స్లలో ఏ పాయింట్ మీకు ఇంతకుముందే తెలుసు, ఏ పాయింట్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.